నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, వీడియోకి లైక్ చేయమని అడగట్లా, బట్ ఒక్క కామెంట్ కావాలి. డీమన్ పవన్ అనేటువంటి వ్యక్తి ఆడియన్స్ దృష్టిలో, అంటే మీ దృష్టిలో, ప్రజల దృష్టిలో గుడ్ ప్లేయర్, బ్యాడ్ ప్లేయర్, ఈ రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి. అతని కుటుంబం వీడియో కామెంట్స్ చూసేలా చేస్తాను. డీసెంట్గా కామెంట్ చేయండి. అతని ఆట మార్చుకోవాలనుకుంటే మీరు ఏ రకంగా మార్చుకోవాలి, బాగుందంటే ఏ రకంగా బాగుంది, రీతుతో అతని రిలేషన్ గురించి ఏదైనా సరే డీసెంట్గా కింద కామెంట్ చేయండి. అతని కుటుంబం చూసేలా చేస్తాను. ఖచ్చితంగా 1000 కామెంట్స్ టార్గెట్, వాళ్ళు చూస్తారు. డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక డీమన్ పవన్ విషయానికి వస్తే, ఎందుకు వాళ్ళ కుటుంబం బయట అంతా కోపంగా ఉన్నారు? బయట ఆబ్వియస్లీ ఎవరైనా ఉంటారు. ఎందుకంటే నేను ఫస్ట్లో అగ్ని పరీక్ష టైంలో నుంచి అతను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బయట ఏదో పిఆర్ నడిపిస్తున్నాడు ఇతను, అందువల్ల ఇతనికి ఎక్కువ ఓట్లు వచ్చి తప్ప ఇతను పెద్ద టాలెంటెడ్ కాదని అనుకున్నాను. అది కూడా నిజం కావచ్చు. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంటుందంటే, అబ్బా ఇవాళ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిప్రాయం రేపు ఉండదు. నిన్న నెగిటివ్ ఉంటే ఇవాళ పాజిటివ్ ఉంటే రేపు మళ్ళీ నెగిటివ్ వచ్చు, ఎల్లుండి పాజిటివ్ వచ్చు. అట్లా బిగ్ బాస్ హౌస్ యొక్క ఆ థీమ్, ఆ స్ట్రక్చర్ అట్లా డిజైన్ చేయబడింది. ఒకరోజు అబ్బా ఎంత బంగారంలో ఉందిరా ఈ అమ్మాయి అబ్బాయి అనుకుంటాం, వాళ్ళ తర్వాత రోజు ఏదో వెంట చేస్తారు, లేకపోతే వారం తర్వాత చేస్తారు, నెల తర్వాతైనా చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత వారానికి, నెలకు, ఒక రోజుకో వాళ్ళు మళ్ళీ సర్దుకుంటారు. అట్లా ఉంటుంది. సో అందువల్ల డీమన్ పవన్ మీద నాకు అప్పట్లో అంత మంచి అభిప్రాయం ఉండేది. మంచి అభిప్రాయం అంటే అతను చెడ్డోడని కాదు, హీఈస్ నాట్ వర్తీ అని, హీఈస్ కైండ్ ఆఫ్ సైలెంట్ అండ్ హీఈస్ నాట్ వర్తీ టు బిగ్ బాస్ అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అయితే నాకు అతని పట్ల చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ వెరీ సూపర్బ్ అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ అది రేపు పోవచ్చు. అది దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ బిగ్ బాస్. సో ఎందువల్ల వాళ్ళు అట్లా ఉన్నారు? ఎందువల్ల అంటే మీరు నేను కూడా ఉంటాం. నేనైతే డెఫినెట్లీ ఉన్నా వాళ్ళ కుటుంబం కంటే ఎక్కువ నేను ఫీల్ అవుతున్నాను డీమన్ పవన్ విషయంలో. ఎందుకంటే విడివిడిగా తీసుకుంటే డీమన్ పవన్ అండ్ రీతు వండర్ఫుల్ ప్లేయర్స్. ఒక మెట్టు రీతు కంటే డీమన్ పవన్ తోపు ప్లేయర్. ఎందుకంటే ఫిజికల్ టాస్కుల్లో అతన్ని బీట్ చేసేవాళ్ళు ఇంట్లోనే ఎవరు లేరు. మనం చూసాం స్విమ్మింగ్ పూల్ నిన్న జరిగిన దాంట్లో స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన భరణిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేసి అక్కడి నుంచి లేచి ఆపుతున్నా కూడా భరణి చాలా స్ట్రాంగ్ పర్సన్ కదా, భరణి లేచి వచ్చి ఆల్రెడీ అక్కడ ఎవరైతే రాము కట్టారో భరణి తరఫున క్వార్టర్ లాంటిది ఒక్క తనుదు అన్నాడు అవన్నీ కలిపి. వెంటనే బజర్ మోగింది. అంటే ఎంత తెలివిగల ప్లేయరు, ఎంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ప్లేయరు, ఎంత మొండి పట్టుదల ఉన్నటువంటి ప్లేయర్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్, ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్, ఒక అమ్మాయితో లవ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తి వైపు అంతగా తన ఎనర్జీ మొత్తాన్ని, ఇంట్లో ఎంత బ్రహ్మాండంగా వంట చేస్తాడు, ఆ వంట ఏరియాలో అతను డీల్ చేసే విధానం కానీ, వంట చేస్తున్నప్పుడు అతను ఎంజాయ్ చేసే విధానం కానీ చూస్తే అబ్బాయిలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తే వంట ఎంత బాగుండేది, ప్రపంచం పేట్రియాటికల్ సొసైటీ లేకుండా అనిపిస్తుంది. చక్కగా చేస్తాడు వంట, ఎవరిని విసుక్కోడు, చాలా కూల్గా సమాధానం చెప్తాడు ఏదైనా. బట్ రీతు విషయంలో అతను డెఫినెట్లీ అపార్థం చేసుకుంటున్నాడు, నేను కాదంటలేదు. రీతుని డీమన్ పవన్ పర్టికులర్ విషయంలో అపార్థం చేసుకుంటాడు, నేను దాని గురించి చెప్తాను. బట్ వాటి గురించి ఎక్కువ ఆలోచించడం అనేసి ఎక్కువగా ఫోకస్ అంతా గేమ్ మీద ఇతను పెట్టుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. రీతు విషయంలో 2 రకాల తప్పులు చేస్తున్నాడు ఇతను. ఒకటి, రమ్య లాంటి వాళ్ళు కానీ, మాదిరి లాంటి వాళ్ళు కానీ బయట ఏదో జరుగుతోంది మీ ఇద్దరికి సంబంధించి అన్నప్పుడు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా చేస్తున్నాడు. అవతల వాళ్ళు చెప్పేదాకా వెయిట్ చేస్తున్నాడు. పోనీ డైరెక్ట్గా అడిగి తెలుసుకున్నా ఇలా ఉందా బయట, దాన్ని బట్టి ఇట్లా చేసుకుందాం అని అనుకోవట్లేదు. మళ్ళీ అది ఎక్కడ ప్రభావం పడుతుంది ఇతను గేమ్ మీద అని భయపడుతున్నాడు. ఒకటి. రెండోది, రీతు ఏమంటుందంటే ఈ 4 రోజుల నుంచి ఇలా సాగుతా ఉన్న వీళ్ళ గొడవ ఏంటంటే, సోమవారం సాయంత్రం నుంచి ఇవాళ కూడా ఉంది ఆ గొడవ. రోజుకి 5 సార్లు కొట్టుకుంటారంట వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో. మన శ్రీజ కూడా చెప్పింది, ఇవాళ ఒక్కరోజు 5 సార్లు గొడవ పడ్డారు మీరు ఈ టాపిక్ మీద, ఒక్కొక్కసారి పావుగంట సేపు అని చెప్పింది. వీళ్ళ బాధ ఏంటంటే, రీతుని మాదిరి నామినేట్ చేస్తూ డాగర్ శ్రీజ ఇచ్చినప్పుడు మొన్న వీక్ స్టార్టింగ్లో సోమవారం రోజు కోప్పడుతూ ఇద్దరు మధ్య ఫ్లేర్ అప్ అయ్యి మీది ఒక అన్హెల్దీ రిలేషన్షిప్ అంది, ఇద్దరిని కలిపంది. అక్కడ డీమన్ పవన్ డెఫినెట్లీ రెస్పాండ్ అవ్వాలబ్బా, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎవరిని అంటారు మీరు అన్హెల్దీ రిలేషన్షిప్ అని, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో అని అవ్వాలి. నామినేషన్ రీతుని చేస్తుంది కదా, నన్ను కాదు కదా అని ఊరుకున్నాడు. డీమన్ పవన్ని కనుక నామినేట్ చేస్తూ మాదిరి అట్లా మాట్లాడినది, ఏదో సందర్భంలో అట్లా మాట్లాడినా రీతు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇద్దరిని అంటున్నారు కదా, ఇప్పుడు లేదు నువ్వే తప్పుడు దానివి, నువ్వే అతనితో ఇట్లా అతను మ్యానిపులేట్ చేస్తున్నావు, అతను చాలా మంచోడు, నువ్వు అన్హెల్తీగా గేమ్ పాడు చేస్తున్నావు అన్నప్పుడు రీతు ఇదైనా పోనీ అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాలి డీమన్ పవన్. లేదా డీమన్ పవన్నే ఎవరన్నా అట్లా రీతుని పాడు చేస్తున్నావు నువ్వు గేమ్ పరంగా అన్నా కూడా రెస్పాండ్ అవ్వాలి. రీతు అలా ఏం చేయట్లేదు అతను, ఇఫ్ షీ ఈజ్ రియల్లీ ఫీలింగ్ దట్. బట్ సేమ్ పాయింట్, ఇఫ్ రియల్లీ డీమన్ పవన్ ఈజ్ మీనింగ్ దట్ మాది అన్హెల్తీ రిలేషన్షిప్ కాదు అని అక్కడ స్టాండ్ తీసుకోవాలి. అతను సైలెంట్గా ఉండకూడదు. ఏదో ఒక మాట అన్నాడు అంతే తప్ప కంప్లీట్ స్టాండ్ తీసుకోవాలి. మళ్ళీ అదే మాదిరితో వెళ్ళి అక్క అంటే ఒక కబుర్లు చెప్తున్నాడు, ఆబ్వియస్లీ రీతు కోపం వస్తుంది. ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడింది మాధురి ఆ రోజు, డౌటే లేదు. గతంలో కూడా నాగార్జున కూడా ఆ రోజు మాధురిని సరిగ్గా మందలించలేదని కూడా మనం చాలా సీరియస్ అయ్యాము ఆ రోజు.
జుట్టు పట్టుకుని బండకేసి కొడతా అని ఒక వ్యక్తి వైలెంట్‌గా మాట్లాడితే కూడా 'నాగార్జున బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ దాన్ని చాలా ఈజీగా తీసుకొని చిన్న వార్నింగ్‌తో ఇచ్చేస్తే ఇంత చేతకానోళ్ళ థూ అనిపించింది నాకైతే ఆ రోజు. సో, అట్లా మాట్లాడేటువంటి వ్యక్తితో ఇతను అంత క్లోజ్‌గా ఉన్నప్పుడు రీతూకి డెఫినెట్‌లీ కోపమొస్తది. ఇది అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ 2 పాయింట్స్ ఇందాక చెప్పినట్టు రమ్య, మాధురి లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది బయటకి ఎట్లా పోర్ట్రే అవుతుంది అంటే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా డైరెక్ట్‌గా చేయట్లేదు అదొక తప్పు. రెండోది ఇట్లా రీతూనే ఎస్పెషల్లీ మాధురి లాంటి వాళ్ళు ఏమైనా అన్నప్పుడు అతను స్టాండ్ తీసుకోవడం లేదు. ఈ 2 తప్పులు పక్కన పెట్టేస్తే అదే పోనీ మూడోది ఏంటంటే ఈ విషయాలతో రీతూతో ఓ డిస్కషన్‌లు, గోల, పెంట ఈ 3 విపరీతమైన నెగెటివ్ అయిపోతున్నాయి అతనికి. మిగతా అన్నిట్లో తోపెస్ట్ ప్లేయర్ లాగా ఉన్నాడు. టాప్ 5లో ఉండడానికి కుదిరితే టాప్ 2లో ఉండడానికి కూడా అర్హత ఉన్నటువంటి వ్యక్తిలా ఉన్నాడు. కానీ ఇవన్నీ కూడా అతన్ని గ్రాబ్ చేస్తున్నాయి, ట్రాప్ చేస్తున్నాయి. చాలా ఇబ్బందికర సిట్యుయేషన్స్ అతన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది అతను గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా దీన్ని బట్టి అతను మసులుకోవాలి. అందువల్ల అతని గేమ్ పాడవుతుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గానీ, వాళ్ళ ఫ్యామిలీ గానీ దీని గురించే వాళ్ళు విపరీతంగా మదన పడుతున్నారన్నట్టు తెలుస్తుంది. సో, మీరు చెప్పండి ప్రజలేమనుకుంటున్నారు? నేనేదో చెప్పా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఎవరో ఏదో అంటారు. బట్ ప్రజలు ఏమనుకుంటున్నారు అల్టిమేట్. డీమన్ పవన్ ఈస్ ఎ గుడ్ ప్లేయర్, బ్యాడ్ ప్లేయర్ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.